హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ మినీ వరల్డ్. ఈ రోజు వీడియోలో మేము ఖైరతాబాద్ వెళ్ళాము. అక్కడ ఎలా ఉందా అనేది మొత్తం ఈ వీడియోలో అయినంత వరకు క్యాప్చర్ చేసా. ఖైరతాబాద్ గణేశుని షాపింగ్, గేమ్స్, ఫుడ్ అన్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మేము వెళ్ళింది సెకండ్ డే 28th ఆగస్టు. ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు హెవీ రెయిన్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి వెళ్ళడానికి మనకి 2-3 వేస్ ఉన్నాయి. మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి వెళ్ళాము. వీడియోలో చూపిస్తున్న దగ్గర మేము పార్కింగ్ చేసాము. మన 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ అక్కడే పార్కింగ్ చేసుకోవాలి. లోపలికి ఇక్కడ నుంచి మనకి అలో లేదు. ఇక్కడ నుండి ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి మనం బై వాక్ వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళగానే ఒక చిన్న బాబు తన దగ్గర ఉన్న టీ అనుకుంటా కొంచెం తాగి తన దగ్గర ఉన్న బొమ్మకు తాపిస్తున్నాడు. ఎంత క్యూట్ గా అనిపించిందో. నెక్స్ట్ ఇక్కడ సర్కస్ జరుగుతుంది. ఇక్కడ అమ్మాయి ఏంటంటే పక్కనే ఒక అతను బొమ్మలు అమ్ముతున్నాడు. తనకేదో కావాలని సైకిల్ చేస్తుంది. అమ్మాయి ఏం అడుగుతుందంటే హెడ్ మీద పెట్టే క్రౌన్ ఉంటుంది కదా, అది అడుగుతుంది. ఇంకా ఆమె అడుగుతుందని తర్వాత ఇచ్చాడు. అది పక్కన పెడితే ఇంకా అమ్మాయి అయితే భలే బ్యాలెన్స్ చేసుకుంది కదా తాడు మీద. తర్వాత మనకు కావాల్సిన బొమ్మలు, ఇంట్లో ఏమైనా డెకరేషన్ కి డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా టాటోస్, గేమ్స్ అన్ని ఉన్నాయి. ఒక విషయం చెప్తా ఏంటంటే, ఎప్పుడైనా మనకు టాటో వేయించుకోవాలనిపిస్తే 1కి 10 సార్లు అడిగి మనకు కావాల్సింది వాళ్ళకి చూపించి వేసుకోవాలి. ఒకసారి మా ఫ్రెండ్ ఇలానే బటర్ఫ్లై వేయించుకుందామని వెళ్ళింది. ఇంకా టాటో వేసే అతనికి చెప్పింది ఇలా కావాలి అని. అతను ఏంటంటే మా ఫ్రెండ్ కి నచ్చేలాగా వేయలేదు. ఇంకా అది వచ్చేసి అటు ఇటు అయింది. ఇంకా అతనే అడ్జస్ట్ చేశాడు. ఇంకా పర్మనెంట్ టాటో అంటే మనకు అలానే ఉండిపోతుంది కాబట్టి మనకు కావాల్సింది మంచిగా చూపించి టాటో వేయించుకుంటే బెటర్. మేము ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము. నాకైతే ఒక చిన్న సైజ్ జాతరలాగా అనిపించింది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి మనం గేట్ 2 నుండి గణపతి దగ్గరికి వెళ్తాము. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ చాలా మంది అయితే లేరు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే చాలా మంది అనిపించారు, కానీ ఈసారి అయితే ఎక్కువ మంది లేరు, అలా అని తక్కువ లేరు. ఇంకా మనకైతే మంచిగా ఎటు నుండి వెళ్ళినా కూడా క్యూ లైన్స్ ఉన్నాయి. ఎగ్జిట్ కి ఇంకా ఎంట్రీకి మంచిగా దేనికి అది సపరేట్ గా ఉన్నాయి. గైస్, హిందువులు ప్రతి సంవత్సరం దాదాపు 50కి పైగానే పండుగలు చేసుకుంటారు. అయితే ఆల్మోస్ట్ అన్ని పండుగలు మన ఫ్యామిలీతో కలిసి చేసుకుంటాము. కానీ ఒక్క వినాయక చవితికి మాత్రం మనం గల్లీకి ఒక వినాయకుడిని 3 నుంచి 10 రోజుల వరకు అదే వీధిలో వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు తెలిసి చాలా వరకు వినాయక చవితి అంటే ఇష్టం. అందరూ ఐక్యతతో కలిసి చందాలు వేసుకొని వినాయకుడిని తీసుకొని వస్తారు. మంచిగా డెకరేషన్ చేసుకొని పూజలు చేసి ఇంకా అన్నదానం కూడా చేస్తారు. లాస్ట్లో నిమజ్జనం చేస్తారు. ప్రతి వీధిలో వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. ప్రతి సంవత్సరం మనం ఎదురు చూసేది ఖైరతాబాద్ గణేశుని దర్శనం. 2025లో మళ్ళీ గణపయ్య తన విశిష్ట రూపంతో భక్తుల మనసు ఆకట్టుకుంటున్నాడు. ఈసారి ఖైరతాబాద్ గణేశుని విగ్రహం భక్తులకి ఒక ప్రత్యేక సందేశం ఇస్తుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటంకాలు ఎంత ఉన్నా గణపయ్య బోధించేది ఒకటే: భక్తి, ధైర్యం, అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని. ఈసారి మన గణపతి ఖైరతాబాద్ గణేశుని రూపంలో విశ్వశాంతి మహాశక్తి గణపతి. విశ్వశాంతి మహాశక్తి గణపతి అంటే విశ్వమంతా శాంతితో ఉండాలని ఈసారి సందేశం ఇస్తున్నాడనమాట. ప్రపంచంలో చాలా యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలన్నీ చూసి ప్రశాంతత లేదు. సో ఈసారి గణపతి విశ్వమంతా శాంతిని కోరుకుంటూ మహాగణపతిని ఇక్కడ రెడీ చేశారు. గణపతి అందం అయితే మాటల్లో చెప్పలేము. కళాకారులు అయితే చాలా మంచిగా రెడీ చేశారు. ఇంకా ఇక్కడ చూడడానికి అయితే ప్రతి సంవత్సరం లక్షల మంది తరలి వస్తారనమాట. ఆ గణేశుని ఆశీస్సులు మీ అందరి మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ గణపయ్య మీకు తోడుగా ఉండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మేమైతే బయటికి వచ్చాము ఎగ్జిట్ గేట్ నుండి. ఇంకా లడ్డూలు తీసుకుందామని చూస్తున్నాము. 5 లడ్డూలు 50 రూపాయలు అంటే ఇంకా తీసుకున్నాము. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా ఉంటాయి, బ్యాంగిల్స్ కానీ ఇంకా అలా. ఇంకా మేమైతే నేను, మా అక్క వాళ్ళ హస్బెండ్ ముగ్గురు వచ్చాము. ఇంకా ఏమైనా మన బడ్జెట్ లో ఉంటే నచ్చితే తీసుకుందామని అలా చూస్తున్నాం. మొత్తం గాజులు అయితే షాప్ లో ఉన్న లైటింగ్స్ కి ఇంకా దగదగ మెరిసిపోతున్నాయి. సరే ఇంకా ఏమైనా తిందాం బయట అనేసి చూస్తున్నాము. సమోసా ఇంకా మిర్చి తీసుకొని తిన్నాము. గేమ్స్ చాలా ఉన్నాయి. 2 గేమ్స్ ఏమో ఆడినాము. ఈ గేమ్లో 20 రూపీస్ ఇస్తే ఒక 5 రింగ్స్ ఇస్తారు.
50 రూపీస్ నోట్ మీద మనం వేస్తే ఆ 50 నోట్ మనకు ఒక నోట్ ఇస్తారు. 20, 50, 100 అలా నోట్లు ఉన్నాయి. కాకపోతే రింగ్ అనేది ఫుల్గా పడాలి, కొంచెం అటు ఇటు అయినా మనకి ఇవ్వరు. ఇంకా ఇలాంటి గేమ్స్ అన్ని ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా సరదాగా ఆడుకోవచ్చు. గైస్, మీలో ఎంతమంది వెళ్ళారు ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి? ఒకవేళ వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ.